చూడండి ఫ్రెండ్స్, అర్థమైందా? గవర్నమెంట్కి ఇప్పుడన్నా సిగ్గు సేటు శరం ఇజ్జత్ లజ్జ మానం ఉంటే ఇవన్నీ పెంచాలని కోరుతున్నాం. ఇంతగానం బాధపడుతున్నారు రైతులు ఫ్రెండ్స్. చూడండి ఏమనుకుంటున్నాను. ఒక్క నూనె డబ్బా 3,000 రూపాయలు 2,000 చేసిండ్రు. 1,600కు ఉండే 1,600 1,400కు ఉండే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఈ రేవంత్ రెడ్డి పొట్టోడు ఎక్కిండు. ఈ పొట్టోడు ఎక్కించింది అన్ని ధరలు పొడుగు ఎత్తున్నాడు. పొట్టోడు ఇట్లా ఎత్తున్నాడు. బస్సు ఒక్కటి ఫ్రీ పెట్టినా మా వాళ్ళ ఇంట్లో బస్సు చేసినా కూడా మళ్ళీ మగోళ్ళకు సీటే దొరుకుతలేదు. ఆడోళ్ళే కొట్టుకుంటున్నారు. అర్థమైందంతా. కానీ ఒకటి రైతులకు గిట్టుబాటు ధర, ఒక మొక్కజొన్నకు ధర, అడ్లకు ధర లేదు. పసుపు చూసినావా? సిగ్గు మానం ఉంటే నీకు అస్సలే కానీ ధరలు పెంచాలా, ఆ సరుకుల ధరలు దించాలని డిమాండ్ చేస్తున్నా. చూసినా బంగారేమో 2 లక్షల దాకా కూడా, పసుపు ఏమోనేమో తక్కువ ధర. పిరి బస్ వేద్దా అంటున్నావు. నీ పిరి బస్ అని నువ్వు పెట్టుకో. అర్థమైందా? ఏదైనా కానీ చూడండి ఒకసారి ఇను మాటలు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఏంటికి కాదు. చూడు ఇంట్లో కొమ్మ వెళ్తుందా? ఇగో ఎంతగానో మార్గాలను చేసిండ్రు. ఆఖరికి 10,000 15,000 రూపాయలు మిగిలిన వీళ్ళకి ఎంతగానం చేసిన కూడా. చూడండి నువ్వు రైతు భరోసా వేయకపోతేవి, రైతు బంద్ వేయకపోతేవి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సార్లు పడుతుండే ఇప్పటికి పైసలు వేసి వేయలే. రైతు బంధు రాలేదు, ఏం రాలేదు. హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా కానీ డిమాండ్ చేసేది రైతులది కష్టం తెలుసుకునటానికి వచ్చినాను. ఇంతమంది మాట్లాడుతుర్రు, అర్థం చేసుకొని ఒకసారి మీరు దీన్ని డిమాండ్. అర్థమవుతుందా? ఇంత మంచిగా మాట్లాడుతుర్రు. రైతులను కష్టపెడితే ఎవరు కూడా ముందుకు రారు. అట్లా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? సీటీల మీద కూర్చోండి, సీటీలు కొడుతురట. అమ్మా నువ్వు 2 మాటలు మాట్లాడు. ఎట్లున్నా నీ బాధ? ఒక్క నిమిషం మాట్లాడు. ఏమున్నది నీ బాధ చెప్పు. 250 రూపాయలు కైకిలా ఈ ఆడోళ్ళకు. ఈ దొబ్బెటోళ్ళకి ఎంత కైకిలు? మంచిగా దొబ్బెటోళ్ళకి 700, రికెటోళ్ళకి 250. అంటే ప్లేస్ ఎంత అయిపోయాయి? 7 2 అంటే 950. 950 ఒక్క వేస్తే ఇంట్లో ఏం పంట పండుతుంది? ఏం గిట్టుబాటు ధర అవుతుంది? అర్థమైతే ఆ మందులు ఎన్ని పోసింది? ఉన్నదా? చూడు ఒక్క మందు సంచి, ఒక్క ఎకరానికి ఒక సంచి ఇస్తున్నారు. ఆధార్ కార్డు అది కూడా లింకులు పెట్టిర్రు. ఇగో చూడు, ఈ ముసలావా ఇంత ఎండలు వచ్చింది. నీకు పింఛన్ బరాబర్ వస్తే ఇంటికాడ మనమల నేర్చుకొని ఉండి ఇయ్యవా? ఏంటికి ఇయ్యవు? ఎందుకు ఇయ్యవు? ఏ కారణంతో ఇయ్యరు? ఎట్లా ఇయ్యరు చెప్పండి. ఆమె ఆవేదన ఎంత ఉన్నదో అంత ఎల్ల వస్తుంది. నీకు సిగ్గు శరం మానం లజ్జ ఉంటే కేసీఆర్ ఇస్తుండేనా పింఛన్ నీకు? రైతు బంధు ఎత్తుండేనా? రైతు బంధు ఆయన లేడు కదా ఇప్పుడు ప్రభుత్వంలో. మళ్ళా కేసీఆర్ ని తెచ్చుకుందామా మరి? అన్ని పెడతాంటే కేసీఆర్ ని తెచ్చుకుందామా మళ్ళాసారికి? మరి కేసీఆర్ ని తెచ్చుకుందాం కదా. కేసీఆర్ ఉంటే మందు కొరవ ఉండదు, ఎరువుల కొరవ ఉండదు, మనకు పింఛన్ నెలకు వస్తుంది, అన్ని వస్తాయి. ఒక్క మనిషి చచ్చిపోతే రైతుకు పట్టా ఉంటే 5 లక్షల రూపాయలు ఇంటికి వస్తుండే వారం రోజులలో. ఇప్పుడు 10 మంది చచ్చిపోయినా ₹1 రాలేదు ఇది వరకు. ఈ రైతు బంధు, అది రైతు బీమా, ఈ రైతు బీమా కూడా ఇది లేదు. చూడు అర్థమైందా? ఈ మాటలు విని నీకు కొంచెమన్నా ఏమన్నా ఉంటే ఈ రైతుల బాధ
చూడు అంతే నేనేం తినాలి ఇక ఒక్క బిగెట్ల శరద్ద బిగి వంచి ఇచ్చిందట పెద్దమ్మ. ఈ రైతుల బాధ తెలుసుకునటానికి వచ్చిన నేను. అర్థమైందా? ఇది అగ్రికల్చర్ ఫార్మల్ వీడియో నీ దగ్గర దాకా వస్తుంది. సాయంత్రం అంటే నువ్వు చూస్తావు. చూసి ఈ రైతులను ఆదుకునాలని అందరినీ చూడండి ఎర్ర టెండల. ఓకేనా? పసుపుకు ఇయ్యాల 500 మళ్ళా దించిరట. దయచేసి అందరు రేటు నూనె డబ్బాలు ఏమో పెంచుతుర్రు, పసుపు దిగుతున్నా అని మొత్తుకుంటుర్రు. చూడండి ఇవాళ 500 దిగిందట. అందరు మొత్తుకుంటుర్రు రైతులు. కైకిలేమో ఒక్కొక్కలకు ఎంత అవుతుంది? 950 రూపాయలు అవుతుంది. ఇంట్లో వెళ్ళింది ఒక ట్రాక్టర్ కూడా లేదు. బిగెడ్ దొబ్బిండ్రు, ఒక ట్రాక్టర్ రెండలే. ఏం లాభం? అర్థమైందా? అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇట్లు అగ్రికల్చర్ ఫార్మల్ స్టడీ. లైక్ చేయండి, షేర్ చేయండి.